జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ నిరుద్యోగ గర్జనకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు జనార్దన్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, పార్లమెంటు సభ్యులు, బడుగు బలహీన వర్గాల కోసము నిత్యం శ్రమించేటువంటి ఆర్ కృష్ణన్న గారు, ప్రముఖ జర్నలిస్టు విఠల్ గారు, పృథ్వీ గారు, అశోక్ సార్, అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి మన ప్రసన్న హరికృష్ణ గారు, మా ఓరుగల్లు బిడ్డ పృథ్వీ అన్న, మరో ఓరుగల్లు బిడ్డ మన జడ్సన్ గారు, అదేవిధంగా నిరుద్యోగ సోదరులకు, ఉద్యోగార్థులకు, వివిధ జిల్లాల నుండి వచ్చేసినటువంటి యువతకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ నిరుద్యోగ గర్జన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల గుండెలను ఆవిష్కరించేటువంటి ఒక సభ ఇది. ఈ నిరుద్యోగ సభ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది యువత ఆకాంక్షలను చాటి చెప్పేటువంటి ఒక సభ. ఈ నిరుద్యోగ సభ కాంగ్రెస్ పార్టీ చేతిలో దగాబడ్డటువంటి తెలంగాణ బిడ్డల తిరుగుబాటు సభ. ఈ నిరుద్యోగ సభ ఈ అశోక్ నగర్ ఆకలి కేకల మీద పొలికేక వేసేటువంటి సభ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఏరి కోరి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈరోజు ఎగిరెగిరి అంటున్నది కాబట్టి, ఎగిరెగిరి పడుతున్నది కాబట్టి ఆ ప్రభుత్వం మీద యుద్ధం ఈరోజు ప్రకటించడానికే ఈ యొక్క సభ పెట్టినామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు నేను వస్తుంటే పేపర్ చూసుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీ పోయాడు. ఎన్నోసారి 47సారి ఆయన ఢిల్లీకి పోయిండు. మొన్న 4 సార్లు అందాల పోటీలకు పోయిండు. 4 గంటల పాటు మొన్న సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్నాడు. కానీ ఈరోజు ఈ ధర్నా చౌక్ దగ్గర ఇంత వందల వేల మంది ఇక్కడ మా ఉద్యోగాల సంగతి ఏంది అని ఈరోజు ఇక్కడ జమ అయితే కనీసం ఒక్క 40 నిమిషాల పాటు ఇక్కడికి రాలేకపోతున్నాడు. ఎందుకు రాలేకపోతున్నాడు? ఆ రోజు నిరుద్యోగులు ఎక్కడ సభ పెడితే అక్కడికి వేయండు, ఎక్కడ ధర్నా పెడితే అక్కడికి వేయండు, ఎక్కడ రాస్తారోక పెడితే అక్కడికి వేయండు. ఏం చెప్పిండు? నేను నిరుద్యోగుల సమస్యను పరిష్కారం చేస్తా అన్నాడు. కానీ తిరిగి 18 నెలల తర్వాత చూస్తే ఏం జరిగిందయ్యా అంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది. ఎక్కడ? కాంగ్రెస్ పార్టీల వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఈ అందరు నిరుద్యోగులంతా ఈ యొక్క పోస్టర్లో వాళ్ళు ఫిల్ అయిపోయారు. కానీ ఇక్కడికి రమ్మంటే మాత్రం వాళ్ళు రారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నో మాటలు చెప్పిండు. మనం తెలంగాణలో పెడతామంటే ఆశపడతాం. మనం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాము, జియో 46 ను రద్దు చేస్తాము, మెగా డిఎస్సీని వేస్తాము అని చెప్పి ఆ రోజు మాటలు చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఏకమయ్యి ఇదే అశోక్ నగర్ నుండి ఆ రోజు బస్సు యాత్ర చేసిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి గూడెంకు, ప్రతి తండాకు వెళ్లి గడప గడపకు పోయి ప్రతి గుండెను తట్టి మా కోసం మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయని కాళ్ళ ఏళ్ల మీద పడితే రైతులు, కార్మికులు, కూలీలు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, 1 కోటి ఆశలతోని ఓట్లు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అని ఏం జరిగింది? ఉద్యోగాల ముచ్చట అడిగితే నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. నువ్వు నీ కేబినెట్ లో ఉన్నటువంటి 6 మంత్రివర్గ పోస్టులనే భర్తీ చేయాలను నువ్వు 60,000 ఉద్యోగాలు ఇస్తావా? కొంచెమన్నా జ్ఞానం ఉండాలి ముఖ్యమంత్రి గారికి. ఆ మధ్యలో నిజామాబాద్ పోయిండు. నిజామాబాద్ ఎన్నికల్లో ఈ అన్న పోటీ చేస్తే ఏం చెప్పిండు? 50,000 ఉద్యోగాల కంటే ఒక్క ఉద్యోగం తగ్గించినా నాకు ఓటేయకన్నారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్, మన గ్రాడ్యుయేట్స్ ఆ చెంప ఈ చెంప వాయిస్తే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలేదు. అయినా మళ్ళా సిగ్గు లేకుండా ఇప్పటికీ మళ్ళీ నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఎవరిచ్చినా 60,000 ఉద్యోగాలు? ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వము నోటిఫికేషన్లు వేస్తే, పరీక్షలు నిర్వహిస్తే, ఫలితాలు ఇస్తే ఆ రోజు కోడ్ వల్ల ఆ ఉద్యోగాలు ఇయ్యలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉద్యోగాలు ఇచ్చింది. మందికి పుట్టిన బిడ్డను నా బిడ్డ అనడంలో ఫస్ట్ ఉంటారు రేవంత్ రెడ్డి. మంది పెళ్లిలకు మంగళారతి అంటే ఫస్ట్ ఉంటారు.
ఆవు ఎక్కడ కడితే నా నా దొడ్ల ఇంత చాలనుకుంటాడు రేవంత్ రెడ్డి. ఒక గట్లాంటి ముఖ్యమంత్రి దాపరవాడు మనం. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? అక్కడ ప్రజలు ఎమ్మెల్సీ ఓట్లలో నీకు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రావడం లేదు. ఇక పోతే క్యాలెండర్, ఇదో పెద్ద జోక్. ఇది జాబ్ క్యాలెండర్ అనేది ఈ దేశంలోనే అతిపెద్ద జోక్గా మారిపోయింది. ఈ జాబ్ క్యాలెండర్ లో జాబ్ ఉండదు, క్యాలెండర్ ఉండదు. మైసూరు బజ్జీలో మైసూరు అని ఉంటుంది కానీ మా బజ్జీ అని ఉంటుంది కానీ మైసూరు ఉండదు. బొంబాయి వల్ల రవ్వ ఉంటుంది కానీ బొంబాయి ఉండకపోయినా ఇక్కడ జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు, క్యాలెండర్ లేదు. వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించినాక జనవరిలో సంక్రాంతి వచ్చింది, ఫిబ్రవరిలో శివరాత్రి వచ్చింది, ఏప్రిల్లో ఏమొచ్చింది, ఉగాది వచ్చింది, మొన్న జూన్లో బక్రీద్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఆగస్టులో వినాయక చవితి వస్తుంది, సెప్టెంబర్ అక్టోబర్లో దసరా, నవంబర్లో దీపావళి, డిసెంబర్లో క్రిస్మస్. కానీ ఉద్యోగాలు మాత్రం రాలే. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి క్యాలెండర్ మొత్తం పండుగలు పబ్బాలు పంచాంగంతోనే నిండిపోయింది తప్ప ఉద్యోగం మాత్రం లేదు. ఈయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు నాకు ఆదర్శం, ఆయన 18 గంటలు పనిచేస్తాను, నేను కూడా 18 గంటలు పనిచేస్తా అంటాడు. కరెక్టే, మంచిదే. ఈ రాష్ట్రంలో నీకు ఎవరు ఆదర్శవంతుడు దొరకకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదర్శంగా పెట్టుకో, తప్పేం లేదు. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీపీఎస్సీ క్యాలెండర్ రిలీజ్ చేసిండా లేదా? మరి ఈ ముఖ్యమంత్రికి ఏమైంది? ఏమైంది నీ ఆదర్శం? బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చింది క్యాలెండర్, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చింది క్యాలెండర్. ఈ రాష్ట్రంలో అనేక పబ్లిక్ సర్వీస్ కమిషన్లు క్యాలెండర్ ఇస్తే, యూపీఎస్సీ క్యాలెండర్ ఇస్తే ఇప్పటి వరకు ఆ క్యాలెండర్ కు అతి గతి లేదు. అందుకే చెప్తున్నాం, ఇది ఉద్యోగ క్యాలెండర్ కాదు, ఉత్తుత్తి క్యాలెండర్, ఇది జాబ్లెస్ క్యాలెండర్. ఇది ఇంకా ఈయన ఏదో బాగా పొడిచినట్టు నేను ఉద్యోగాలు ఇస్తా అంటే వీళ్ళంతా వద్దంటానట. పనిగల్లమ్మవాడు పందిరేస్తారట, కుక్కతో తాగి ఆ పందిరి కూలింది అన్నాడు. అట్లున్నది. ఈయన జాబులు ఇస్తారట, మనకు తీసుకోవడానికి మనం సిద్ధంగా లేవు. చలో దమ్ముంటే ఇవి, వీళ్ళందరికీ ఇవి. ఇక్కడ సగము జీతానికి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవ్వనే దమ్ముంటే ఎవడు అడ్డం వస్తాడు నీకు జాబులు ఇవ్వడానికి? ఆ రోజు జీవో 29 కారణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, అనగారిన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు జీవో 29 రద్దు చేసి మీరు ఉద్యోగాలు ఇవ్వమని మనం కొట్లాడితే ఆయన దానికి వక్ర భాష అని చెప్పి ఏం మాట్లాడతాడు? ఆయన నేను ఉద్యోగాలు ఇస్తా అంటే వీళ్ళు వద్దంటానంట. ఏమన్నా అర్థం ఉందా? తర్వాత 1:1 పిలుస్తాడు. ఈ దేశంలో ఎక్కడన్నా అసలు పోస్టులకు 1:1 పిలుస్తున్నారా? 1:2 పిలుస్తారు, 1:3 పిలుస్తారు. మొన్న టీఎస్ జెన్కో వాళ్ళు పిలిచింది. టీఎస్ జెన్కో వాళ్ళు పిలిచి నాతో ఏం మాట్లాడిందంటే 1:1 పిలిచిందన్నా, ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలను కూడా కనీసం వాళ్ళు ఫిల్ చేయలేకపోయినారు. మరి మిగతా ఉద్యోగాల సంగతి ఏంటంటే మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లు పెడతామంటే వాళ్ళు కోర్టుకు పోయింది. మిమ్మల్ని ఏమో ఈ నిరుద్యోగులు అందరూ కలిసి సెక్రటేరియట్ మెట్లెక్కిస్తే మీరేమో ఈ నిరుద్యోగులను కోర్టు మెట్లెక్కిస్తున్నారు, జైలు మెట్లెక్కిస్తున్నారు. బిడ్డ, ఈ రాష్ట్ర యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మిత్రులారా, ఇక జియో 46 గురించి అయితే మీ అందరికీ తెలుసు. ఎంత ఘోరం అంటే 60-70 మార్కులు వచ్చినోడికి హైదరాబాద్ లో పోలీసు ఉద్యోగం వస్తుంది. కానీ 120 మార్కులు వచ్చి మా ఏటున్నవరం బిడ్డకు, మా ఎక్కడన్నా కొత్తగూడెంలో ఉన్నటువంటి తమ్మునికి వాళ్లకు మాత్రం జాబ్ రాదు. ఎందుకు? గ్రామీణ విద్యార్థులంటే, గ్రామీణ అభ్యర్థులంటే ఇంత కక్షణ? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా? ఆ రోజు మీరేం చెప్పిండు? ఎన్నికల సందర్భంగా జియో 46 ను రద్దు చేస్తాం, ఒక 2 నిమిషాలు, జియో 46 రద్దు చేస్తామన్నారు. కానీ మీరేం చేసిండ్రు? ఎన్నికల సందర్భంగా ఒక మాట చెప్పిండ్రు, ఎన్నికలు అయిపోగానే ఈ నిరుద్యోగులని, జియో 46 బాధితులను ఎన్నికల సామాగ్రి లాగా, ఒక మైకు లాగా, ఒక సౌండ్ బాక్స్ లాగా, ఒక ప్యాంప్లెట్ లాగా వాడుకొని వదిలేసింది. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ నిరుద్యోగులు, ఈ జియో 46 బాధితులు ఈరోజు హైకోర్టుకు పోతే 23 సార్లు కౌంటర్ వేయకుండా వాయిదా వేయించింది. నేను కూడా పోయినా వాళ్ళతో కోర్టుకు వేస్తే మళ్ళా సుప్రీంకోర్టు పోయినాం. బిడ్డ, నిన్ను ఎక్కడికైనా పోతాం, ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పేటువంటి సమయం వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చాలా ఘోరం ఇది. మీరు నిన్న మొన్న చూసిండ్రు. ఈరోజు ఇక్కడున్నటువంటి అభ్యర్థులు
తెలంగాణ మూవ్మెంట్ లో సకల జన సమ్మె ఎప్పుడు జరిగిందంటే చెప్తారు, పెన్ డౌన్ ఎక్కడ జరిగిందంటే చెప్తారు. అవునా కాదా? అవునా కాదా? ఏ ఉపనది ఎక్కడున్నదంటే చెప్తారు. కృష్ణాలో ట్రిబ్యూటరీస్ ఏంటంటే చెప్తారు. గోదావరిలో ట్రిబ్యూటరీస్ అంటే ఏందో చెప్తారు. కానీ మన ముఖ్యమంత్రికి పాపం హిస్టరీ తెలియదు. అందుకని ఆయన జై తెలంగాణ అన్నాడు. జై తెలంగాణ అన్నాడు ఎందుకంటే ఆయన హిస్టరీ తెలియదు. అందుకనే తెలంగాణ మూవ్మెంట్ సంబంధించిన చాప్టర్స్ అని చింపేసిండు టెక్స్ట్ బుక్ లా. హిస్టరీ తెలియదు. కొన్ని జాగ్రఫీ తెలుస్తుందా అంటే నిన్నేమన్నాడు, మా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయం ఎక్కడున్నదని అడుగుతాను. దేవాలయం ఎక్కడుందో ఆయన తెలియదు. నల్లమల్ల అడవులు తెలంగాణలోనే రాయలసీమలో అని అడుగుతాడు. గిరిగాన ముఖ్యమంత్రి స్థాయి. ఈయనకు హిస్టరీ తెలియదు, జాగ్రఫీ తెలియదు. ఎకనామిక్స్ అయితే జీడీపీలో పర్ క్యాపిటా, జీడీపీలో నెంబర్ 1, పర్ క్యాపిటల్లో నెంబర్ 1 అయినా మా రాష్ట్రం దివాలా చేసి నాకు ఎవడు అప్పిస్తారు. కానీ దొంగను చూసినట్టు చూస్తాను, నేను చెప్పులు ఎక్కబోతావచ్చు అని అనుకుంటానంటాడు. ఇంతకంటే దౌర్భాగ్యం అని ఉంటుందా? మీకు హిస్టరీ తెలుసు, మీకు జాగ్రఫీ తెలుసు, ఎకనామిక్ తెలుసు, మీకేం ఉద్యోగాలు ఇవ్వడట. ఈయనకు అక్షరం ముక్క రాదు, ఈయన పోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడట. మీరు ఎవరు నిరుత్సాహపడకండి. ఏం నెలలో ముఖ్యమంత్రి అయ్యాడు, మీరు ఇంకేమైనా కాగలుగుతారు. ఎవరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. నేను ఇంతకుముందు వస్తూ అక్కడ ఒక తమ్ముడు కలిస్తే ఇరాక్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమంటుండంటే, అన్న ఈరోజు దేశాల మధ్య జరిగేది నిజమైనటువంటి యుద్ధం కాదు, ఈరోజు నిజమైనటువంటి యుద్ధం ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు చేస్తున్నారు. నోటిఫికేషన్స్ కోసం యుద్ధం, పరీక్ష కోసం యుద్ధం, రిజల్ట్స్ కోసం యుద్ధం, నియామక పత్రాల కోసం యుద్ధము, ఇంట్లో యుద్ధము, పక్కనతో యుద్ధము, పియర్స్ తోని యుద్ధము, ప్రభుత్వంతో యుద్ధం. ఇన్ని రకాల యుద్ధాలు చేస్తున్నామా? ఎప్పుడో ఒకసారి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వస్తే గద్దల్లాగా అనుకోపోతా ఉంటారు వీళ్ళంతా కూడా. గ్రూప్ 1 ఏమైందండి? గ్రూప్ 1 ఆ రోజు పృథ్వీ అన్న, నేను విఠల్ గారు, మేమందరూ కూడా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఈ తమ్ముడు పిలిస్తే మేము పోయి మాట్లాడినాం. ఏం మాట్లాడినాం? 2 సెంటర్లోనే రిజల్ట్ ఎట్లా వస్తాయి, మిగతా సెంటర్లో రిజల్ట్ ఎందుకు రాదు, పక్క ఉన్న వాళ్ళకి సేమ్ మార్కులు ఎట్లా వస్తాయి, ఏంది నీ సంగతి, ఏంది కథ అని మేము ప్రశ్నిస్తే నా మీద పరువు నష్టం దావా కేసు వేస్తా అని చెప్పి నోటీస్ పంపాను. అరే బిడ్డ, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటది, తిరుగుబాటు ఉంటది, త్యాగం ఉంటది. భయపడ్డాడు ఎవరు లేడు. ఎవరు భయపడి స్టే మీద ఉన్నాడు, ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. అరే నిజాము దాశరథి కమిని జైల్లో వేస్తే నా నిజాము రాజు తరతరాల బూజు అని జైలు గోడల మీద రాసినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. అలాంటి గడ్డ మీద నువ్వు కేసులు పెడతా, నువ్వు జైలు పెట్టు, ఎన్ని కేసులు పెడతావు పెట్టు, నీ మీద పెట్టాలా బిడ్డ కేసు? నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకొక విషయం, మొన్న ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క మీటింగ్ అయింది కదా, మీకు తెలిసే ఉంటుంది. ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చైర్మన్స్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అందరూ వచ్చి మీటింగ్ పెట్టారు. ఆడేమన్నారు తెలుసా? అందరూ ఇప్పటి పోటీ పరీక్షలలో ఏఐ వాడాలి. ఏఐ వాడాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అనుకున్నా. అలానే రేవంత్ రెడ్డి ఏమన్నంటే మేము ఆల్రెడీ వాడతాను, ఫుల్ వాడినా, మీ గ్రూప్ 1లో వాడేసేవాడు. గ్రూప్ 1 ఏంటంటే పక్క ఉన్న సేమ్ మార్కులు రావడు, 2 సెంటర్లలోనే రిజల్ట్ వచ్చుడు, మిగతా సెంటర్లలో రిజల్ట్ రాకపోవడు. ఇది అనుముల ఇంటెలిజెన్స్. ఇదే అనుముల ఇంటెలిజెన్స్. ఈయన ఇంటెలిజెన్స్ ఎంత బాగుందంటే హైదరాబాద్ చుట్టుపక్కల సముద్రాన్ని తీసుకొచ్చిండట, బాక్రానంగల్ డ్యాములు ఇక్కడ తీసుకొచ్చిండట, దిల్సునగర్లో విమానాలు అమ్ముతాడట. అంత తెలివితేటన్నటువంటి ముఖ్యమంత్రి మనకున్నందుకు మనం చాలా గర్వపడాలి. మనందరం కూడా చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేదు. ఈ రాష్ట్ర యొక్క యువత యొక్క భవిష్యత్తు మీ బాధ్యత నా కదా చెప్పండి ముందు మీ. కాబట్టి ఒకటే విషయము, ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తో చెప్పాలి, జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి, జీవో 46ను రద్దు చేయాలి, జీవో 29 రద్దు చేయాలి. అదేవిధంగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద విచారణ చేసి ఎవరు బాధితుడో చెప్పాలి. అదేవిధంగా గ్రూప్ 1 వెంటనే రద్దు చేస్తారా లేకపోతే రీవాల్యుయేషన్ చేస్తారా, కానీ నిజమైనటువంటి అభ్యర్థులకు న్యాయం చేయాల్సిందే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మీరెవ్వరు కూడా నిరాశ పడకండి, తప్పకుండా మంచి రోజులు వస్తాయి, మీ వెంట మేమున్నామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరు కూడా పేరు ధన్యవాదాలు.